మేడం నమస్తే మేడం. నమస్తే విజయ్. మేడం ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్‌లో బంధుత్వం అంటే లైక్ మన ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు కావచ్చు, ఒక బ్లడ్ రిలేషన్ అనొచ్చు. సో ఇప్పుడున్న కాలంలో ఆ బంధుత్వంని మనం నమ్మొచ్చంటారా? బంధుత్వం అంటే ఇప్పుడు ఇందులో ఇమీడియట్ ఫ్యామిలీయా, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల ఇదొకటి. తర్వాత మనకి నాన్న, అమ్మ వాళ్ళ బంధువులు ఇదంతా కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదంతా కూడా వస్తుంది. అసలు మామూలుగా అయితే పూర్వకాలం నుంచి మనం చెప్పుకోవడం బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. కానీ నిజానికి చూస్తే ఒకవైపు మనకి ఆ ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో ఉండాలో, దాంతోపాటుగా మనకి ఆ ద్వేషభావం, ఎన్వి, జెలసీ, హేట్రిడ్, ఒకళ్ళ మీద వాళ్ళు ఆస్తుల కోసం వీటి కోసం అని కోర్టులకు వెళ్ళడాలు, లేకపోతే హత్యలు చేయించుకోవడాలు ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషులు రకరకాలు ఉంటారు కదా. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే రిలేషన్ గురించి ఒక అతను చాలా బ్యూటిఫుల్ కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది. రిలేషన్ ఈజ్ నాట్ కలెక్షన్ ఆఫ్ పీపుల్ బట్ ఇట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ హార్ట్స్ అంటాడు. అంటే ఏ రిలేషన్ అయినా కూడా ఇప్పుడు ఒక 10 మంది కలిస్తే అదొక రిలేషన్షిప్ అయిపోదు. ఆ 10 మంది హృదయాలు ఏదైతే హార్ట్ ఉందో ఆ హార్ట్స్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు కదా ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేది. అంటే త్రూ థిక్ అండ్ థిన్ ఒక బాల్యంలో అయిన స్నేహం అయితే ఏంటి, కొన్నిసార్లు మనకి మామూలు మన చుట్టాల కంటే కూడా, ఆప్తుల కంటే కూడా ఎవరో చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టుగా మనకి అలా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా మనం అంటే ప్రాణం పెట్టేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఏది నిజమైన రిలేషన్షిప్? మనకి బంధుత్వమా లేకపోతే మనకి ఫ్రెండా? చాలా సమయాల్లో మనకి ఆ ఫ్రెండే రిలేషన్ కంటే కూడా దగ్గర అవుతాడు. అంటే ఏమిటి, ఒక ఆప్యాయత, ఒక అనురాగము, ఒక ఇచ్చిపుచ్చుకోవడం, ఒక ఫీలింగ్స్ ఇవన్నీ ఉండాలి అని అంటే చుట్టాలు ఒక ఫ్యామిలీనే అవ్వక్కర్లేదు నెససరీలీ. అంటే వాళ్ళకి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అన్ని వేళలా కూడా అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే మేడం. లైక్ మనం ఇది బంధుత్వాల గురించి మనం ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన సొంత బంధువులే కొంతమంది అంటుంటారు. సో బంధువులను నమ్మడానికి లేదు అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప బంధుత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో ఒకవేళ ఉంటే ఎలాంటి బంధం ఉండాలంటారు? బంధం ఏదైనా ఒకటి నిలబడాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా రెండు వైపులు, ఎందుకంటే అంటారు కదా చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలి. ఒకవైపు నుంచి ఒక చేతితో చప్పట్లు కొట్టలేం. అలాగే ఏ రిలేషన్షిప్ అయినా వర్క్ అవ్వాలంటే 2 వైపులు కూడా ఇద్దరూ కూడా కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఒక బిల్డ్ చేయడానికి, ఒక ఇల్లు కట్టాలంటే ఎలా అయితే మనము కాన్షియస్గా ఇటుక పేర్చుకుంటూ వస్తామో, అట్లాగే ఒక రిలేషన్షిప్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే కూడా దాన్ని కాన్షియస్గా బిల్డ్ చేయాలి. దానికి ఏమేమి అవసరం అవుతాయి రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి అని చెప్పుకోవాలి అని అంటే కనుక, ఫస్ట్ మనకు ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి అంటే రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పాయింట్ కింద చెప్పుకోవాలి. అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఇప్పుడు దానికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే పెద్దవాళ్ళే అవసరం లేదు, చిన్నవాళ్ళు అయినా కూడా ఒక అతను ఏమైనా అవతల వ్యక్తి, ఇప్పుడు తమ్ముడో, అన్నయ్యో, బాబాయో ఎవరైనా కూడా ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాటలో ఉండే బాగోగులేంటి, అతను ఒపీనియన్ చెప్తున్నాడు, మనం వింటామా వినకపోతామా అవన్నీ తర్వాత సంగతి. కానీ అతని అనుభవంలో అతను చెప్తున్నది ఏదైతే ఉందో దీనివల్ల నాకేమైనా మంచి జరుగుతుందా? జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ అతను తప్పు చెప్పాడనో లేకపోతే ఇది కరెక్ట్ కాదనో అతన్ని తులనాడాల్సిన పనో తిట్టాల్సిన పనో అవసరం లేదు మనకి. ఆ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఎందుకు చెప్తున్నారు? ఆయన అనుభవంలో నేర్చుకున్నది ఏంటో అది చెప్తున్నారు. ఆ అనుభవం నాకు మంచిది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏమో చెప్తున్నారు కదా, దానికి గౌరవం ఇచ్చి వినివి చూద్దాం అని అనుకుని గమ్మునుంటే, చిన్న వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం వల్ల మనకంటే ఎక్కువ చూసుంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఏదైనా మనం వినడంలో తప్పు లేదు. బట్ అది మనకి ఎంతవరకు ఆచరించాక మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది మనమే టెస్ట్ చేసి చూసుకోవాలి. అదొక పాయింట్. తర్వాత కమ్యూనికేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నేను చూస్తూ ఉంటా చాలా విషయాల్లో ఎందుకు ఈ మనస్పర్ధలు వస్తాయి అంటే, ఒకళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఉంటారు, అవతల వాళ్ళు చాలా కుత్సితంగా అన్ని మనసులోనే పెట్టుకుని ఆ విషయం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ దగ్గర మన మీద జల్లడం, లేకపోతే మనతో మొహం మీద చెప్పేవి మనం మాట్లాడినప్పుడు చెప్పకుండా ఉండి ఆ పిరికితనం వల్ల ఈ మాటలన్నీ వేరే వాళ్ళ ముందు చెప్పడం, ఇలాంటి వాటి వల్ల అది మనకి తెలిసినప్పుడు మనకి బాధ కలగడం ఇలాంటివి జరుగుతాయి. కమ్యూనికేషన్ ఎప్పుడు 2 వే ఉండాలి. మనం ఎంత ఓపెన్గా ఉండి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నామో అలాగే అవతల వాళ్ళు కూడా అదే పేజ్ మీద ఉండి అలాగే కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు బంధం బలపడుతుంది. అంటే ఇప్పుడు ఏదన్నా సపోజ్ నేను ఒక
స్నేహం అడిగా, ఒక స్నేహితుడినో ఒక రిలేటివ్నో, రేపు పొద్దున నేను 10 గంటలకు బయటికి వెళ్ళాలి, ఇద్దరం కలిసి వెళ్దామా, నాకు నీతో ఈ సహాయం వీలుంది, నువ్వు అది వరకు వెళ్ళిన షాప్ దగ్గర నేను కూడా నీతో పాటు వచ్చి అట్లాంటిది ఏదో షాపింగ్ చేయాలనుకుంటున్నా, నాకు నువ్వు టైం ఇస్తావా, నాతో వస్తావా అన్నామనుకోండి. చిన్న ఎగ్జాంపుల్. కుదరచ్చు, కుదరకపోవచ్చు. అడిగినంత మాత్రాన రేపు పొద్దున 10ంటికి అతని ప్రోగ్రామ్ ఏంటో మనకు తెలియదు. కాబట్టి నాకు రేపు వీలవదేమో, ఒకసారి చూసుకుంటాను, పోనీ నాకు ఎప్పుడు వీలవుతుందో చూసి మళ్ళీ చెప్పనా అని అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా చెయ్యరు చాలామంది. 10ంటికా, సరే చూస్తాను, వస్తానులే, సరే ఏదో ఉంది కానీ సరే వస్తానులే అంటారు. లేకపోతే రేపు చెప్తా అంటారు. గుంపనగా ఉండేవాళ్ళు, అన్ని మనసులో పెట్టుకునే వాళ్ళు అయితే రేపు 9:30కి ఫోన్ చేస్తా అంటారు. 9:30కి ఫోను చేయరు, లేకపోతే మర్చిపోతారు. మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. వెళ్తున్నావా లేదో మనకి చివరి నిమిషం వరకు తెలియదు. ఈ మాట ఏదో క్లియర్గా రేపు కుదరదమ్మా అంటే యువతల వాళ్ళు ఏమీ పరువు నష్టం దావా వేయడమో కోర్టుకు వెళ్ళడమో చెయ్యరు. వాళ్ళకు కుదరకపోవచ్చు, కానీ అంటే అది ఒక పీపుల్ ఓరియంటెడ్గా కాకుండా ఇష్యూ బేస్డ్గా ఏదైనా డిస్కషన్ ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేసుకుని క్లియర్గా రెండు వైపులు కూడా ఎందుకు ఇలా ఉంటారు, నాతో ఎందుకు చెప్పరు అని అవతల వాళ్ళు బాధపడతారు. వీళ్ళు ఓపెన్గా ఉండడం వీళ్ళ లక్షణం, వీళ్ళ పర్సనాలిటీ టైపు. చెప్పకపోవడం, అన్ని మనసులో దాచుకుని చెప్తే వాళ్ళకి ఏం నష్టం అవుతుందో అని అనుకోవడం ఆ పర్సనాలిటీ టైపు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇద్దరు డీల్ చేసేటప్పుడు తక్కువ మాట్లాడేవాళ్ళు ఇంకొంచెం నేను బెటర్గా కమ్యూనికేట్ చేసి క్లారిటీ ఇస్తే అవతల వాళ్ళకి నా వల్ల ఇబ్బంది ఉండదు అని వాళ్ళు తెలుసుకోవాలి. యువతల వాళ్ళు ప్రతిదీ నేనున్నట్టే అవతల వాళ్ళు కూడా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం యువతల వాళ్ళు తగ్గించుకోవాలి. కాకపోతే కమ్యూనికేషన్ అనేది ఒక లెవెల్లో ఇద్దరు చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలా కమ్యూనికేట్ చేసుకోవడం మటుకు ఇద్దరు కూడా దాని మీద ఎంతో ప్రయాసతో వర్క్ చేసుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మూడో పాయింట్కి వచ్చేసరికి సపోర్ట్ అండ్ కేర్ ఒకటి చాలా ముఖ్యం ఏ రిలేషన్షిప్లో అయినా. అంటే ఇప్పుడు కష్టం, ఒంట్లో బాగుండదు, మన కోవిడ్ టైంలో చూసాం మనం. తెలియని వాళ్ళు ఎంతమంది మనకి క్లోజ్ అయ్యారు. మన జీవితంలో మనకు చాలా తక్కువ తెలిసిన వాళ్ళు, మన ఇంట్లోనే ఉండి మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మనకు సాయపడ్డారు. అసలు ఆ పేరు చెప్తేనే దూరం పారిపోయి ఇంటి మొహం కూడా చూడకుండా వాళ్ళని చూసినా వీళ్ళకి ఏదో అంటుకుపోతుందేమో అని భయపడిన వాళ్ళు కోకొల్లలు. నాకేం సంబంధం లేదు, సత్యసేవ ఆర్గనైజేషన్లో చూశాను. ఆల్వాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి వీళ్ళు ఎవరైతే కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీకి, అటెండెంట్లకి, పేషెంట్లకి కూడా డబ్బాల్లో విడివిడిగా దేనికది ఫుడ్ ప్యాక్ చేసి పొద్దున్నే వాళ్ళు తయారు చేసి యూత్ అందరూ బైకుల మీద వీటి మీద మాస్కులు అవి వేసుకుని బెల్ కొట్టి వాళ్ళ డోర్ ముందర అది పెట్టేసి వెళ్ళిపోవడం. ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బాలు వెళ్ళిపోవడం. మళ్ళీ సాయంత్రం పొద్దునకి సాయంత్రంకి కూడా ఫుడ్ తయారు చేసి ఇచ్చిన వాళ్ళు కొన్ని రోజులు అలా గడిచి ఏ పూటకు ఆ పూట ఇచ్చేవి గడిచాయి. వాళ్ళకి వీళ్ళు ఏమవుతారు, మొహం చూసారా? ఇది కదా బంధుత్వం అంటే. అసలు అయిన బంధువులు ఒకసారి ఎప్పుడో ఫోన్ చేసి ఏం చేస్తాం, మా ఇంట్లో ఇలాగే ఉన్నాయి పరిస్థితులు, పని మనిషి రావట్లేదు, మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు, మా ఆయనకి ఇది, మా పిల్లాడికి ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది, అన్ని కారణాలు చెప్తారు. కానీ కనీసం వెళ్ళి ఆ టైంలో ఏం చేయాలో అది చెయ్యరు. అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనకి అంటే హెల్ప్ ఎక్కడి నుంచి అందినా కూడా వాళ్ళు మానవత్వం ఉండి బిహేవ్ చేస్తున్నట్టుగా మనం గ్రహించాలి. అంటే ఆ సపోర్ట్ అండ్ కేర్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అంటే మానసికమైన సపోర్ట్ అవసరమా, వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అవసరమా, డాక్టర్ హెల్ప్ అవసరమా, సలహాలు ఏమైనా ఇవ్వచ్చా, ఫోన్లోనే మాట్లాడి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకోవడం. ఈ హెల్ప్, ఈ సపోర్ట్ అండ్ కేర్ కష్ట సమయంలో ఇవ్వడం అనేది రిలేషన్షిప్స్ని బాగా పెంచుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకొక 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఇందులో. బౌండరీస్ ఒకటి. బౌండరీ అంటే మనకు పురాణాల్లో రామాయణంలో లక్ష్మణ రేఖ అంటారు. ఏ మనిషితో కూడా ఒక లైన్ దాటి వెళ్ళడం అనేది ఎప్పుడూ ఇబ్బందే, ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అయినా. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, మనం గబుక్కున ప్రతిదానికి వాళ్ళకి రంధ్రాన్వేషణ చేస్తున్నట్టు వాళ్ళ విషయాల్ని కూపీలు లాగి అడుగుతూ ఉండడం చాలామందికి నచ్చదు. ఒక గీత దాటి ఎక్కువ వాళ్ళతో వెళ్ళకూడదు. వాళ్ళు చెప్తే వినడం, మనకెందుకు వాళ్ళ విషయాలు, వాళ్ళు ఎంతవరకు చెప్పారో అంతవరకు చెప్తారు. మన వల్ల ఏదైనా అయ్యేది ఉంటే అడిగితే మనకు కుదిరితే చేయొచ్చు. దూరం నుంచి ఉండి ఆ బౌండరీస్కి రెస్పెక్ట్ ఇస్తూ, మనుషులు బిహేవియర్తో రెస్పెక్ట్ ఇస్తూ ఒక గీత దాటకుండా పరిమితి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేసే అవకాశం చాలాసార్లు ఉంటుంది. ఎక్కడో గొడవలై విడిపోయేవి కూడా అవుతూ ఉంటాయి, అంతా ఐడియల్గా ఉండదు. అవతల వాళ్ళ తప్పైనా ఇవతల వాళ్ళ తప్పైనా విడిపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ బౌండరీ గీత దాటకుండా కనుక బిహేవియర్ పెట్టుకుంటే మనం చక్కగా సభ్యతగా సంస్కారంగా బిహేవ్ చేస్తూ ఎక్కువసార్లు ఆ రిలేషన్షిప్ చాలా రోజులు మనకి కంటిన్యూ అవుతాయి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బంధుత్వం నిలవాలన్నా. అంటే మనం ఇప్పుడు తెలియని వాళ్ళతో ఏం చేస్తూ ఉంటాం, ఫేస్బుక్లో నాకు 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు,
ఇన్స్టాలో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళ మొహాలు చూడడం వాళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు. వాళ్ళు లైకులు కొట్టారు, వాళ్ళు కామెంట్ చేశారని. ఆ కామెంట్లు నువ్వు ఎంత ఇది చేసి ఆనందిస్తున్నావో, నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దీంతో నువ్వు ఎందుకు అలా కాంప్లిమెంట్స్ ఎలా ఇవ్వాలో, వాళ్ళతో నువ్వు ఎలా సహకరించుకుంటూ పనిచేస్తే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తావో ఇలాంటివి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్ లాగానే మామూలుగా కూడా రెగ్యులర్గా, అంటే కనీసం నువ్వు వెళ్ళక్కర్లా, ప్రతిసారి ఒక మెసేజ్ పెట్టు, ఒక ఫోన్ కాల్ చేయి, ఎలా ఉన్నావు అని పలకరించు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ గురించి ఏదైనా కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు ఓదార్పుకి నువ్వేం చేయాలో అలాంటి సపోర్ట్ ఇవ్వు. నువ్వు చేయలేకపోతే చేసేవాళ్ళని చూపించు. ఇలా అన్నీ ఉండి ఒక ర్యాపో బిల్డ్ చేసుకుని కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల, అంటే వెబ్లో కనెక్ట్ అయి ఉండడం కాకుండా ఫిజికల్గా కూడా మనం మన వాళ్ళతో కనెక్ట్ అయి ఉండి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, అలా గనక పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ బంధుత్వాలు కానీ ఇలాంటి రిలేషన్షిప్స్ కానీ చాలా ఏళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు బంధుత్వం గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.